హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ ఊటుకూరు కిచెన్. నేను ఈరోజు మీకు గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో వంట నూనె ఉంటుంది కదా, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని తిన్న చాలా రుచికరంగా ఉంటుంది అండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. గోంగూర ఒక 4 కట్టలు తీసుకున్నానండి. అయితే ఈ గోంగూరని ముందు రోజు మనం ఏ రోజైతే చేసుకుంటామో ఆ రోజుకి ముందు రోజు వాష్ చేసుకొని కొంచెం వాటర్ లేకుండా ఆరబెట్టుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటిను బూజు పట్టకుండా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి 1 or 2 months ఈజీగా ఉంటుందండి. స్టోరేజ్ మనం ఫ్రిడ్జ్లో కూడా దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, ఇంగువ, ఒక 20 ఎండుమిర్చిస్ దాకా తీసుకున్నాను. ఇది పచ్చడి కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి సో ఎండుమిర్చి ఎక్కువ ఉండాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ పోపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి అండి. మెంతులు కూడా వేయించి పౌడర్ చేసుకుంటామండి. ఇలా మెంతిపిండిని పౌడర్ చేసుకొని స్టోర్ ఉంచుకుంటే పచ్చళ్ళల్లో కారాలలో దీన్ని వాడుకుంటామండి. ఇది లేకపోతే అసలు పచ్చళ్ళు కారాలు వేస్ట్ అండి. దీని స్మెల్ సూపర్ అండి. ఈ మెంతిపిండిని కూడా ఎలా చేసుకోవాలో నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్. అయితే గోంగూర పచ్చడికి చింతపండు అవసరం లేదండి. గోంగూరే పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అసలు అవసరం లేదు. బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చీస్ వేయించేసుకుందాము. ఆయిల్ వేసుకుంటున్నానండి. చూసారు కదా, సౌండ్ కూడా అవుతుంది. బాండి వేడెక్కింది. ఇప్పుడు మనం వీటిలో ఎండుమిర్చీస్ వేసుకొని వేయించుకుందాము. ఎండుమిర్చీస్ వేస్తున్నానండి. వీటిని కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకుందాము. ఎండుమిర్చిని ఇలా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చింది. వేగినట్టు కూడా తెలుస్తుంది. స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకొని పక్కకు పెట్టేసుకొని ప్లేట్లో మనం గోంగూరని వేయించుకుందాము. ఈ ఆయిల్లో ఇలా పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గోంగూరని దీంట్లో వేసుకొని వేయించుకుందాము. వీటిని కొంచెం సేపు మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుందండి. మిక్స్ చేసుకొని ఇలా గోంగూరని మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టుకుందామండి. కొంచెం మగ్గుతుంది మంచిగా. చూసారు కదండి గోంగూర ఎంత మంచిగా మగ్గిందో. ఇలా మూత పెట్టుకొని ఉంచుకుంటే వేగిందండి. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు వేగిస్తే ఏంటి అంటే స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. 1 or 2 months ఈజీగా ఉంటుందండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వీక్లో 3 times 4 times కూడా దీన్ని తీసుకోవచ్చండి. ఎక్కువగా తినకుండా రోజు కొంచెం కొంచెం తినచ్చు. ఈ గోంగూర పచ్చడిని ఎక్కువగా తింటే పచ్చడి కదా, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా కూడా. సో కొంచెం కొంచెం వేసుకున్నా తినచ్చు. కానీ ఇది రోజు తీసుకున్న చాలా మంచిదండి. గోంగూరలో ఐరన్ ఉంటుంది, విటమిన్ సి, కాల్షియం ఇవన్నీ ఉంటాయండి. సో ఇది తీసుకుంటే చాలా మంచిది మన హెల్త్కి కూడా. ఇప్పుడు గోంగూర వేగుతోందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చేసుకొని దీన్ని కూల్ అవ్వాలి. కొంచెం అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుందామండి. ఫస్ట్ ఎండుమిర్చిని గ్రైండ్ చేయాలి, తర్వాత గోంగూరని మిక్స్ చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి వేసేటప్పుడే మనం సాల్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు, మెంతిపిండి కొంచెం దీంట్లో వేసుకొని కొంచెం పోపులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఇలా పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి అంతా గ్రైండ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో గోంగూర తీసుకుందాము ఈ మిక్సీ జార్లోకి. చూసారు కదండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి గోంగూరని.
ఇప్పుడు మనం దీనిపైన పోపు వేసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. నేను 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో పోపు గింజలు వేసుకొని వేయించుకుందాము. పోపు గింజలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్ పోపు గింజలు అండ్ 5 ఎండుమిర్చీస్ తీసుకున్నానండి. ఇందాక ఎండుమిర్చి పచ్చడికండి, ఇది పోపులో కంపల్సరీ ఉండాలి. 5 ఎండుమిర్చీస్ ఇవి వేగుతున్నాయండి. వేగిన తర్వాత ఇంగువ, మెంతిపిండి వేసుకుందాం. ముందు వేసుకుంటే ఏంటి అంటే పోపు అంటే వేగదు సరిగ్గా, తర్వాతనే వేసుకోవాలి. అయితే ఇది వేగే లోపల మీకు కొన్ని విషయాలు చెప్తానండి. గోంగూర పచ్చడి చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను ఇప్పుడు ఒక రకమే చూపిస్తున్నాను. ఇంకా 3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి పచ్చడిని పట్టుకోవడానికి. చాలా బాగుంటాయండి. అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ గోంగూరతో పప్పు అండ్ గోంగూర నూనె కూర, పులుసు కూర ఇవన్నీ చేసుకోవచ్చు అండి. గోంగూరతో చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. అవన్నీ మనం చేసి చూపిద్దాము కంపల్సరీగా. అప్కమింగ్ వీడియోస్లో అన్నీ వస్తాయండి. పోపు వేగుతోందండి. ఇప్పుడు ఇంగువ, మెంతిపిండి వేసుకుందాము. దీంట్లో పోపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. నాకు ఇప్పుడు అవైలబుల్గా లేదు, సో నేను వెయ్యట్లేదు. కరివేపాకు ఆప్షనల్ కూడా, ఎందుకంటే ఇది లీఫీ కాబట్టి. సో కరివేపాకు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇలా పోపులో వేయించుకుంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. వేగి తినచ్చు కూడా. పిల్లలు కూడా కరివేపాకును తీసి పక్కకి పెట్టరు, వేగి ఉంటుంది కాబట్టి అందరం తినేసేయచ్చు హ్యాపీగా. చూసారు కదండి, ఇది కొంచెం వేగితే బౌల్లోకి వేసేసుకుందాము. అయితే గోంగూర పచ్చడిని ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుందండి. అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని అది నంచుకుంటూ తింటే అసలు ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అండి. ట్రై చేయండి అందరూ కంపల్సరీగా. పోపు మంచిగా వేగిందండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఈ పోపు అంతటిని పచ్చడిలో వేసేసుకుందాము, లేకపోతే మాడిపోతాయి. టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. పచ్చళ్ళకి మాత్రం కంపల్సరీ ఆయిల్ ఉండాలండి. నేను ఇలా చిన్న ప్లేట్ కాబట్టి ఆయిల్ ఇంకా ఎక్కువగా కనపడుతుంది. అయినా డోంట్ వరీ, ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలి. ఉంటేనే ఇది స్టోరేజ్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వితౌట్ ఆయిల్, తక్కువ ఆయిల్తో పచ్చళ్ళు అస్సలు బాగుండవండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.